హీరో రజనీకాంత్ తమిళనాడు స్టేట్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అతను. తాను హీరోగా వచ్చినటువంటి సందర్భాలు వాటి ఆధారంగా ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో తానే హీరోగా ఉంటారా లేకపోతే వేరే వాళ్ళని పెట్టి చేయిస్తారా తెలియదు. అయితే దీనికి సంబంధించినటువంటివి అనేక రకాలైనటువంటి మూవీ ఇండస్ట్రీలో అనేక చర్చ జరుగుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, హీరో రజనీకాంత్ ఆడంబరాలకి అట్టహాస జీవితానికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి. తన గురించి సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మాట ఉంది, ఒక సినిమా ఉంది 2 నెలల్లో సినిమా పూర్తి చేస్తాం అని అంటే 2 నెలల్లో ఖచ్చితంగా ఎంత హార్డ్ వర్క్ అయినా 2 నెలల్లో పూర్తి చేసేటువంటి వ్యక్తి అని పేరుంది. రోజుకు దాదాపు 19 గంటలు పని చేసేటువంటి వ్యక్తి అన్న పేరు తనకుంది. అంటే నిత్య కృషివరుడు అనడానికి ఆయన యొక్క చేసేటువంటి యాక్టింగ్ కావచ్చు, తన జీవిత విధానంలో ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. అయితే ఇంకొకటి, తాను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ గురించి ఎవరికి బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు. తన జీవితం గురించి ఇప్పుడు కొత్తగా సినిమాలు తీయాలనుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని సినిమాలు తీయాలి. బయోపిక్ల కాలం నడుస్తున్నటువంటి సందర్భంలో రజనీకాంత్ మూవీ హీరో అందరికీ తెలుసు. అయితే తన గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కథని ఎలా రాస్తారు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తనని ఇంటర్వ్యూ చేయడం లేదా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తెలుసుకోవడం, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎట్లా అంటే తానే స్టోరీ అడగాలి. స్టోరీ అడిగినప్పుడు తాను చెప్పేటువంటి విషయాల ఆధారంగా సినిమా స్టోరీ రాసిన తర్వాత అందులో సరైన విధంగా చేయగలిగేటువంటి దర్శకుడు కావాలి. ఎందుకంటే స్టోరీ ఉంటే కాదు, దర్శకత్వం వహించే వాళ్ళు కూడా కావాలి. అటువంటి పరిస్థితి. అంతేకాకుండా దానికి పాటలు లాంటివి సందర్భాలు చాలా తక్కువ అనుకుంటాయి. ఎందుకంటే బయోగ్రఫీ వచ్చేటప్పటికి సాంగ్స్ లాంటివి తక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే కథకే ప్రధాన అంశం. ఇవన్నీ చూడాలి. అయితే బయోపిక్లు తీస్తున్నటువంటి సందర్భాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతానికి ఒక వ్యక్తికి ఉన్నటువంటి విధానం కాకుండా అన్ని విషయాల గురించి తీయాలి. ఉదాహరణకు వస్తే జయలలిత సంబంధించినటువంటి సినిమాలు తీశారు, కొన్ని ఏరియాల్లోనే నగ్గింది, అంతేగాని పాన్ ఇండియా లెవెల్లో లేకపోయింది. అట్లా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సినిమా హీరో అని చెప్పబడేటువంటి రజనీకాంత్ సినిమా తీసేటప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి ఒక హీరోని, అన్ని అంశాలు తెలియజేయాలి. అయితే సినిమాలు చేసేటప్పుడు ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని కూడా చెప్పాలి. ఏది అంత ఈజీగా ఒక యాక్టింగ్ అంటే ఒక్కొక్క సినిమాకి దాదాపు 15-20 టేకులు కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సహనం అనేది అతి ముఖ్యం. ఎందుకనంటే సహనం లేకపోతే ఏది చేయలేరు. అందుకే 20 టేకులు చేసినా కానీ మొదటి టేక్ అంత ఉత్సాహంగా 20వ టేక్ కూడా చేయాలి. అంటే అంత ఎనర్జీ ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా చూపించగలగాలి. బయోపిక్ చేయడం అంటే అంత ఆషామాషిగా, అది కోట్ల మంది అభిమానించినటువంటి నటుడు రజనీకాంత్. అంటే ఇండియా లెవెల్లో మంచి పేరున్నటువంటి వాడు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ, దక్షిణ భారతదేశంలో అత్యధిక పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక గుళ్ళో సాధారణ బట్టలు వేసుకుని గుళ్ళో దైవ దర్శనానికి వెళ్ళినటువంటి తాను పక్కనున్నటువంటి ఆవిడ కొబ్బరికాయను ఏదో తీసుకొచ్చి ఇస్తుంటే దాన్ని తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడంట. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూసి తను హీరో రజనీకాంత్ కదా, తనకేంటి అలా ఇవ్వబోయారు అని అంటే అప్పుడు అందరూ కలిసి చూస్తుంటే తనతో ఆ విషయం తెలిసిన తర్వాత రజనీకాంత్తో ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. అంటే తాను ఎంత సాధారణ జీవితాన్ని గడిపాడనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ తెలుసుకొని సినిమా తీస్తే అది మంచి సినిమా అవుతుంది. ఇలాంటి వాటిని మంచి సినిమాలు చేస్తే అందరూ మెచ్చుకుంటారు.
తన జీవితం గురించి ఎంతెన్నో విషయాలు తెలియని సమాజానికి తెలియజేస్తే అంత గొప్ప ప్రయత్నానికి మనం కూడా అభినందించాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోలో రజనీకాంత్ గురించి. చూద్దాం రేపటి రోజున సినిమా ఎలా ఉంటుంది, దాని మీద పూర్తి స్థాయి సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను.